సో హాయ్ ఫ్రెండ్స్, సో టుడే నేను ఫ్రీ వర్కౌట్ అయితే 2 బనానా తీసుకున్నా. సో వన్స్ ఫినిష్ అయిపోతుంటే నేను గ్రౌండ్ స్టార్ట్ అయ్యా. సో నేనైతే జాగింగ్తో స్టార్ట్ చేశా. సో ఈరోజు అయితే గ్రౌండ్లో చాలా అంటే చాలా సన్లైట్ అయితే చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో లాస్ట్ 2 డేస్తో కంపేర్ చేస్తే అప్పుడు ఆ రోజు కూల్ ఉంది. సో ఈ రోజు నుంచి సన్లైట్ చాలా బాగుంది. సో నేను పుషప్ చేసేటప్పుడు ఫ్రీ వర్కౌట్ చేసా. సో మీరు మెజర్మెంట్ కూడా చూసుకోండి. సో ఈరోజు అయితే మీకు ఒక పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఎవరైతే వెయిట్ వేసుకోవాలో ఫ్యాట్ వేసుకోవాలనుకోరో వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలంటే మీరు కొంచెం రైస్ తీసుకోండి. మీరు తినేటప్పుడు లంచ్లో కానీ డిన్నర్లో కానీ రైస్ కానీ, తర్వాత మీకు ఫైబర్ కోసం వచ్చేసి క్యారెట్, కుకుంబరు, తర్వాత ప్రోటీన్ కోసం 2 ఎగ్స్ యాడ్ చేసుకోండి. ఇలా మీరు చాలా రోజులు కంటిన్యూ చేస్తే మీకు రిజల్ట్ వచ్చడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఓకేనా? చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్తారంటే రైస్ అవాయిడ్ చేయండి, చపాతీ అవాయిడ్ చేయండి, నైట్ టైం అంటారు. సో అవన్నీ ఫేక్, అవన్నీ నమ్మకండి, సరేనా? సో నేనైతే ప్రెషర్ కంప్లీట్ చేసా. సో డిహైడ్రేట్ అయిపోయా. సో నేనైతే వాటర్ తీసుకున్నా. వాటర్ తీసుకుంటే కొంచెం ఫీల్ బెటర్ అనిపించింది. సో నేను గ్రౌండ్ వదిలేటప్పుడు కంపల్సరీ నేను లెమన్ టీ కానీ బ్లాక్ కాఫీ అయితే తీసుకుంటా. ఎస్టర్డే నేను బ్లాక్ కాఫీ తీసుకున్నా కాబట్టి ఈరోజు అయితే నేను లెమన్ టీ యాడ్ చేసుకుందాం అనేసి గ్రౌండ్ నుంచి మా ఎంట్రన్స్లోనే అయితే మంచి టీ స్టాల్ అయితే ఉంది. సో టేస్ట్ కూడా చాలా సూపర్ అంటే సూపర్గా అనిపించింది నాకైతే. సో బై ఫ్రెండ్స్, టుమారో మంచి వీడియోతో కలుద్దాం.